నేను గద్దింపగా లోబడకపోతిని కాబట్టి మీకు అపాయము కలిగినప్పుడు నేను నవ్వెదను. చూడండి ఎంత భయంకరమైన మాట కదా! మీకు భయము వచ్చినప్పుడు నేను అపహాస్యము చేసేదను. చూడండి ఇలాంటి భయంకరమైన వచనాలు దేవుని నోట్లో నుండి మన జీవితాలలోకి రాకూడదండి. భయము మీ మీదికి తుఫాను వలె వచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినట్లు మీకు అపాయము కలుగునప్పుడు, మీకు కష్టమును, దుఃఖమును ప్రాప్తించినప్పుడు నేను అపహాస్యం చేసేదను. ఎందుకో తెలుసా? నేను ఇంతగా మీరు పాడైపోవద్దు, చెడిపోవద్దు, పాపంలో పడిపోవద్దు అని ఇంతగా నేను ప్రాధేయపడుతుంటే, నా మాట వినలేదు, నా గద్దింపుకు లోబడలేదు. నేను పిలిస్తే అసలు నన్ను పట్టించుకోలేదు, నన్ను లక్ష్య పెట్టలేదు కదా! ఒకవేళ దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి ఎంత భయంకరమైన మాటలంటే, మీకు అపాయం కలిగినప్పుడు నేను మిమ్మల్ని చూసి నవ్వుతాను. మీకు భయం వచ్చినప్పుడు మిమ్మల్ని చూసి నేను అపహాస్యం చేస్తాను. తుఫాను వలె భయం మీ మీదకొచ్చినప్పుడు, సుడిగాలి వచ్చినప్పుడు, మీకు అపాయం కలుగునప్పుడు, మీ కష్టమును, దుఃఖమును మీకు ప్రాప్తించినప్పుడు నేను మిమ్మల్ని అపహాస్యం